కన్న తండ్రే యముడయ్యాడు. కారణాలేంటో తెలియదు కానీ కన్న బిడ్డల్ని చంపేశాడు అతి దారుణంగా. ఆపై పిల్లలు అదృశ్యమైనట్లు నటించాడు. ఇక పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపితే అసలు విషయం బయటపడింది. కామారెడ్డిలో జరిగిన దారుణానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. కామారెడ్డి ఆర్బీ నగర్కు చెందిన ముగ్గురు పిల్లల్ని తండ్రి చెరువులో తోసి హత్య చేశాడు. తినుబండారాలు కొనిస్తానంటూ పిల్లల్ని ఆటోలో తీసుకెళ్లాడు ఇస్మాయిల్. పెద్ద చెరువులో తోసి హత్య చేశాడు. ఆపై పిల్లలు మిస్ అయినట్లు కథ అల్లాడు. అనుమానం వచ్చి పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. చివరికి ఇస్మాయిల్ జరిగిన విషయం చెప్పాడు. చెరువులో తోసేసి తానే ముగ్గురు పిల్లల్ని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 7 ఏళ్ల అయత్, 5 ఏళ్ల మరియం, 8 ఏళ్ల షిపత్ మృతదేహాల్ని చెరువులో నుంచి పోలీసులు వెలికి తీశారు. కన్నా తండ్రే ఎముడైన సంఘటన మనం చూస్తున్నాం. కారణాలు తెలియదు కానీ ముగ్గురు పిల్లల్ని చంపేశాడు తండ్రే. కామారెడ్డి ఆర్బీ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలకు షాపులో తినుబండరాలు కొనిస్తానంటూ చెప్పి ఆటోలో తీసుకెళ్లి పెద్ద చెరువు దగ్గర తీసుకెళ్లి అందులో తోసేసి ఆ ముగ్గురు పిల్లల్ని చంపేశాడు. టీవీ నైన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఆ దారుణం చేసిన తండ్రి ఇస్మాయిల్ని. అయితే అలా చంపేసి పిల్లలు అదృశ్యమయ్యారు, మాయమయ్యారు, ఎక్కడో కనిపించట్లేదని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడు. బట్ పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారణ జరిపితే అసలు విషయం ఒప్పుకున్నాడు. తానే చెరువులో తోసి ముగ్గురు పిల్లల్ని చంపేశానని ఇస్మాయిల్ ఒప్పుకున్నాడు. 7 ఏళ్ల అయాత్, 5 ఏళ్ల మరియం, 8 ఏళ్ల షిపత్ మృతదేహాల్ని చెరువుల నుంచి పోలీసులు వెలికి తీశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మా కరెస్పాండెంట్ దివాకర్ లైవ్ లో ఉన్నారు ఫుల్ డీటెయిల్స్ అందించడానికి. దివాకర్, ఏంటి తండ్రే ముగ్గురు పిల్లల్ని చంపడం ఏంటి? ఎందుకు ఇస్మాయిల్ ఎందుకు చంపాడు? విషయం ఏమన్నా తెలిసిందా? ఇంత దారుణం ఎలా జరిగింది అసలు? ఇది చాలా దారుణమైన ఘటన అని చెప్పవచ్చు. కామారెడ్డిలో కన్నా తండ్రే కసాయిగా మారాడు. ముగ్గురు ముక్కుపచ్చలారని చిన్నారులను ఈ చెరువులో తోసేసి హత్య చేశాడు. మనం ఉన్నటువంటి ఈ కామారెడ్డి పెద్ద చెరువులో నిన్న మధ్యాహ్నం ముగ్గురు చిన్నారులను తినుబండారాలు ఇస్తానంటే వాళ్ళు ఆశతో తండ్రితో పాటు వాళ్ళు ఆటో ఎక్కడం జరిగింది. ఆటో డ్రైవర్గా ఉన్నటువంటి తండ్రి ఇస్మాయిల్ వాళ్ళ ముగ్గురు పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మధ్యాహ్నం మనం చూస్తున్నాం ఇక్కడికి వరకు ఆటో రాగలుగుతుంది. ఇక్కడ నుంచి అటు పొదలు అంటే చెట్ల పొదల్లో అటు వాళ్ళని నడుచుకుంటూ తీసుకెళ్లిన తర్వాత ముగ్గురిని చెరువులో తోసేశాడు. ముగ్గురిని తోసేసిన తర్వాత యథావిధిగా ఇంటికి వచ్చి తన పిల్లలు బంధువుల ఇంటికి వెళ్ళినటువంటి పిల్లలు ఇంకా రాలేదు, కనిపించడం లేదని చెప్పి కథ అల్లే ప్రయత్నం చేస్తారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేయాలని చెప్పి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం కూడా కామారెడ్డి పట్టణంలో మరో ఇద్దరు అంటే ఈ ఘటనకు సంబంధం లేనటువంటి వేరే కాలనీలో ఒక ఇద్దరు చిన్నారులు వాళ్ళు కూడా మిస్ అయ్యారు. పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్న తరుణంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అసలు ఏం జరుగుతుంది కామారెడ్డి పట్టణంలో అని పోలీసులు అంతా కూడా ఈ కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించారు. అప్పుడే ఇక్కడ అసలు విషయం బయటకు వచ్చింది. ఈ ఆర్బీ నగర్ కాలనీకి సంబంధించినటువంటి ఇస్మాయిల్ తన మేనత్త ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ముగ్గురిని కూడా హయాత్, మరియం, షీపత్ ముగ్గురు పిల్లల్ని తన సొంత ఆటోలో ఎక్కించుకొని ఇటువైపు వస్తున్నట్లు గుర్తించారు. అయితే పోలీసులు ఇస్మాయిల్ను తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దాంతో తానే పిల్లల్ని ఈ చెరువులో కామారెడ్డి పెద్ద చెరువులో తోసేసి హత్య చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. ఈ ఘటన కలకలం సృష్టిస్తుంది. అయితే 24 గంటల్లోనే కామారెడ్డిలో మొత్తం 5 పిల్లలు కిడ్నాప్ అయ్యారని చెప్పి పోలీసులు మొదట భావించారు. అయితే శుక్రవారం సింహాద్రి అనే కారణాలు తెలిసాయా? ఇప్పటికైతే ఇస్మాయిల్ని విచారిస్తున్నారు. ఇస్మాయిల్ మద్యం మత్తులో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇంట్లో తరచూ గొడవలు జరగడం, ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఈ ముగ్గురు పిల్లల్ని చెరువులో తోసేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అయితే ప్రాథమికంగా భావిస్తున్నారు. కానీ ఇస్మాయిల్ ఇంకా ఏమి చెప్పలేదు. బంధువులు మాత్రం నిన్న రాత్రి ఇక్కడికి చేరుకొని చిన్నారులను చూసి విగత జీవులుగా ఉన్నటువంటి చిన్నారులను చూసి వారు ఒక్కసారిగా బోరున విలపించడం జరిగింది. ఇస్మాయిల్ ఇంత దారుణానికి ఒడిగడతారని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ రోదనలు మిన్నంటుతున్నాయి. అంటే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ముగ్గురు చిన్నారులను తరలించారు. మార్చరీలో ప్రస్తుతం డెడ్ బాడీస్ ఉన్నాయి. మరి కాసేపట్లో పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపు. రైట్ దివాకర్.